హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? ఏమిటి కూడా అందరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు అంటారా? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మార్నింగ్ 6 కల్లా సూర్యారావు చాలా బగబగ మండుతూ వచ్చేస్తున్నారు. చాలా ఎండగా ఉందండి మాకు కూడాను. మీకు అలాగే ఉందనుకుంటాను. ఈవినింగ్ అయితే కొద్దిగా వర్షాలు పడేట్టుగా చూపిస్తుంది, కానీ మాకు వర్షాలు కూడా ఏం పడట్లేదు. కాస్త గాలి వేస్తుంది, వర్షం పడట్లేదు. కానీ ఈ ఎండల్లో కూడా చూడండి, ఒక అందమైన సువాసన గల, అంటే వాటిని చూడగానే మనం వాటికి చూడకుండా దూరంగానే మనం వాటి మొక్క గురించి ఆలోచిస్తామండి. అదే ఈ మొక్క. మీ అందరికీ తెలిసే ఉంటుంది మొక్క గురించి. మధుకామిని అండి. చాలా 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 అందంగా ఉంటుంది పువ్వు. మంచి సువాసన అండి. మనం దూరంగా ఉండి కూడా పసిగట్టేస్తాము, అంత సువాసన వేస్తుంది. చాలా బాగుంటుంది. ఫ్లవర్ కూడా చిన్న ఫ్లవరే, కానీ అయితే దీనికి ఏంటంటే మెన్యూర్ ఏమీ లేదు. ఓన్లీ నార్మల్ మట్టిలో ఎగ్ షెల్స్ వేస్తున్నానండి నేను. అంటే బోన్ మీల్ లేకపోతే నేను ఎగ్ షెల్ వేస్తున్నాను. ఎగ్ షెల్స్ గుండు చేసేసి వేయగాన ఫ్లవరింగ్ వచ్చిందండి. వాటి మొగ్గలు కూడా చూపించారు కదా, చూపిస్తానని మొగ్గలు కూడా తీసాను. మొగ్గలు చూపించరండి, పువ్వులే కదా ఎవరైనా చూపిస్తారు మీకు. వాటి మొగ్గలు అండి అవి. మొగ్గల తర్వాత ఎలా ఫ్లవర్ వచ్చిందో కూడా అందుకని వీడియో తీశాను. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మొక్క చాలా బాగుంటుంది. నేల మీద వేస్తే చాలా పెద్ద వృక్షం అయిపోతుంది. మా చెల్లి వాళ్ళ ఇంట్లో అలాగే చాలా పెద్ద వృక్షం అయిపోయింది. ఇదేమో మా చెల్లి చిన్న మొక్క పక్కన పుడితే అది పెట్టి ఇచ్చింది నాకు ఒక కుండీలో. 1 ఇయర్ అయిందండి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు పువ్వులు పూయటమే. ఎందుకు పూయటం లేదు అని ఎక్సెల్స్ గుండ చేసి బాగా ఇచ్చానండి. ఇవ్వగానే మళ్ళీ మొగ్గలు ఆరంభించి ఇప్పుడు వారం అయింది పువ్వులు పూస్తున్నది. కానీ మంచి వాసన గల ఇదండి, మన అమ్మవారికి పెట్టుకోవచ్చు. మల్లెపూలలాగా వాసన ఇది కూడాను. అందరూ పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్.